చాలా పవిత్రమైనటువంటి జన్మ. అటువంటి భగవంతుడికి మనకి మానవ జన్మ ప్రసాదించాలప్ప అంటే ఒక పూర్వజన్మ సుకృతము. ఈ మానవ జన్మలో కూడా మనం కలిసి ఎన్నో పాపకర్మాలు చేసిద్దాం. తెలియకుండా నిత్యము ఎన్నో పాపాలు జరుగుతున్నాయి. అటువంటి పాపకర్మాలన్నీ పరిహారం ఎక్కడ ఉందప్ప అంటే తీర్థ స్నానం, క్షేత్ర దర్శనం, భగవంతుని దర్శిస్తే చాలంట అటువంటి పాపాలన్నీ కూడా పరిహారం అవుతుంది. కలియుగ దైవమైనటువంటి శ్రీ భూనీల కొల్లాపురి మహాలక్ష్మి సమేత ఆ పేద వెంకటరమణ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం. స్వామివారికి నిత్య కళ్యాణం, పచ్చతోరణం, నిత్యము భగవంతుని కళ్యాణం జరుగుతుంది. అయితే సంవత్సరానికి ఒక మారు 11 రోజుల పాటు స్వామివారి కంకణ ధారణ చేసి లోకం ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండాలని స్వామివారు సంకల్ప మేరకై సంవత్సరాలకు ఒక మారు స్వామివారికి మాఘశుద్ధ పౌర్ణమి రోజు బ్రహ్మరథోత్సవం అనేటువంటి కైంకర్యం జరుగుతాం. అటువంటి కళ్యాణోత్సవంలో ఈ రోజు స్వామివారి బ్రహ్మరథోత్సవంలో భాగంగా 8వ రోజు స్వామివారికి రాత్రి కళ్యాణోత్సవం జరగడం కొన్ని సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఆనవాయితీ. శాస్త్ర ఆగమోక్త రీతిగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. దూరాయమానం గోవిందం మంతస్థం మధుసూదన రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. స్వామివారి ఉభయదేవి సమేతంగా ఆ భగవంతుని దర్శనం చేస్తే చాలంట మన పాపాలన్నీ పరిహారమై పునర్జన్మ అనేటువంటి గుండా భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తారు. అటువంటి శ్రీనివాస పరమాత్మ యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని రక్షకులందరూ కూడా దేవత అనుగ్రహం అనేటువంటిది భగవంతుని ప్రార్థన అనేటువంటిది జరుగుతుంది. ఎవరు కూడా మాట్లాడకుండా 2 చేతులు జోడించి ఆ శ్రీనివాస పరమాత్మని ప్రార్థన చేసుకోండి. Shara
अस्मिन् देवालये प्राकारान्तर् विमान राजगोपुरमण्डल यागशालादि कल्याणमण्डप शुद्ध्यर्थं शुद्धि पुण्याः वाचनाख्यं कर्म करिष्यमाणाः सकलकार्याणि निर्विघ्नतादित्यन्ते सूत्रवती जयादवेन विश्वक्षेणाराधनं करिष्ये भागमण्डपं देवं संप्रोक्ष्य आत्मानन्दं प्रोक्ष्य शेषविशुद्ध्यालोकानिर्विघ्नतादित्यन्ते विश्वक्षेण प्रार्थना पूर्वक पूजां करिष्ये स्वामी वारी वार्षिक कल्याण महोत्सवंలో సూత్రవతి జయ సమేతంగా సేనాధిపతి అయినటువంటి విశ్వక్షేణ వారి యొక్క ఆరాధన అష్టోపచారాలన్నీ కూడా ప్రారంభమవుతుంది. స్వామివారి కళ్యాణోత్సవం నిర్విఘ్నంగా జరిపి అందరికీ అనుగ్రహాన్ని ప్రసాదించదండి. అందరూ కూడా విశ్వక్షేణాయ నమః ప్రార్థన చేసుకోండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం विश्वक्षेणाय विद्महे वेत्रहस्ताय धीमहि मंडले ओम भो विश्वक्षेण नमः विश्वक्षेण नमः विष्णु
सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि विश्वक्षेणाय नमः आवाहन स्थापन सन्निधान सन्निरोधन दिग्बन्धन अवकुण्ठन कालत्रय शङ्ख चक्रमुद्रान्तरस्य स्वागतार्थे अर्घ्यं समर्पयामि ॐ विश्वक्षेणाय नमः ध्यानं समर्पयामि आवाहनं समर्पयामि श्री श्रीनिवास स्वामिनायकादिनपर्यन्त महोत्सव महावैभवकर्मणि अष्टवदने वार्षिक कल्याणोत्सवे कर्मणि अस्मिन् देवालयादि पूजा शुद्ध्यर्थं शुद्धिपुण्याः वाचनं करिष्ये वेदवाणी Sarva Devata Bhagavad Gita
అమ్మా అందరూ కూడా కళ్యాణోత్సవ విశేష సంకల్పం అవుతుంది. రెండు చేతులు జోడించి కళ్యాణోత్సవాన్ని ఇచ్చినటువంటి సేవాకర్తలే కాదు భక్తాదులు అందరూ కూడా స్వామివారి సంకల్పాన్ని గట్టిగా మనము భగవంతుని దగ్గర ప్రార్థన చేయాలి. ఎందుకప్ప అంటే మనకున్నటువంటి కష్టాలని కూడా శీఘ్రంగా నివారించి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కలియుగ వెంకటేశ్వర స్వామి మనకి అత్యంత వైభవంగా మన గ్రామంలో కోరిన కోరికలు శీఘ్రంగా వరప్రదాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఆ మూర్తి ఆ పీఠ వెంకటరమణ స్వామి వారు మనం ఎంత భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రార్థన చేస్తామో భగవంతుడు శీఘ్రంగా అనుగ్రహం ప్రసాదిస్తారు. కాబట్టి అందరూ రెండు చేతులు జోడించి గట్టిగా చెప్పాలి. అందరూ చెప్తున్నారు సర్వ చైతన్య రూపాంత ఆద్య విద్యాచ ధీమహి తన్నో బుద్ధి ప్రచోదయాత్ జ్ఞానానంద వయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా అయగ్రీవం ఉపాస్మహే దివ్యాగారం సరోజాక్షం శంకుచక్ర గదాధరం ముకుంద పురాణ నిలయం విశ్వక్షేణం కమాశ్రయే మహావిష్ణు ఆజ్ఞయా ప్రవర్తమానస్య స్వస్తి పూర్వ సంకల్పిత ప్రకారేణ అస్య శ్రీ భగవతః దేవదేవోత్తమస్య దేవతాః సార్వభౌమస్య శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీనివాస స్వామినః వార్షిక కళ్యాణ మహామహోత్సవ వైభవ మంగళకర్మణి సర్వేషాం కుటుంబ వర్గాణాంచ ఆధ్యాత్మిక ఆగతానాం అనాగతానాం భాగ్యమధ్యస్థితానాం అశేష భద్ర జనానాంచ సర్వేషాం ధనకర్తॄణాం ధాన్యకర్తॄణాం వాత్సహాయానాం అధికార
नामांकिता रामा पट्टना अशेष भक्तजनाना क्षेमस्थैर्य धैर्य विजयवीर्य अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं विशेषेण समस्त सन्मंगल अवाप्त्यर्थं ज्ञानतो वा अज्ञानतो वा बुद्धिपूर्वकं वा जन्मनि पूर्वजन्मनि जन्मान्तरेषु बाल्ये वयसे कौमारे वार्तिकेषु जाग्रतो स्वप्न सुषुप्ति अवस्थासु मनोवाक्खाय कर्मभिः ज्ञानतो अज्ञानतश्च कृतः परप्रेरेपिता अहसि प्रकाशे च वचन उल्लङ्घनेन समस्तविध दोषाणां निवारणार्थं मम कुटुम्ब वर्गाणां च जन्मनक्षत्रे जन्मराशि वशात् रामनक्षत्रे रामराशि वशात् गोचार वशात् अंधकार वशात् षट्फल वेद विविध शास्त्रोक्त वेदवशात् अंतर्दश अंतरांतर्दश सूक्ष्मदश वक्रः स्तंभादि वशात् सर्वतो भद्रचक्र वशात् दुर्मुहूर्त दुष्टसमय वशात् लग्न होरा वेक्कान वक्रः स्तंभादि वशात् मम कुटुम्ब वर्गाणां प्रयाणादि मार्गमध्य समये विचक्र चतुश्चक्र षट्चक्र दशचक्र विमान वाहन प्रयाण समये अपमृत्यु घोरमृत्यु पैशाचिकमृत्यु क्षुद्रमृत्यु व्यालमृत्यु कालमृत्यु कंटकदोष निवारणार्थं शरीरे वर्तमान प्रदिश्यमान आदमान पारयिष्यमान नानाविध रोगबाधा निवारणद्वारा वेदोक्तं दीर्घ आरोग्यता सिद्ध्यर्थं मम कुटुम्ब वर्गाणां तरुणीनां जातकरीत्या विवाहादि प्रतिबन्धकदोष निवारणद्वारा पारिग्रहण योग्यता फलसिद्ध्यर्थं मम गृहे समस्तविध ग्रहदोष भयभीतिदोष निवारणार्थं दुष्स्वप्न दुष्यगुण दुश्चिन्तन दोष निवारणार्थं मम गृहे स्त्रीणां जन्मजन्मादि सुवासनित्वा आचन्द्रार्का दीर्घ सौमङ्गल्यता फलसिद्ध्यर्थं मम गृहे तरुणीनां मम उद्योग व्यवहार व्यापार
क्षेत्रे समस्तविधा आपत्रय निवारणद्वारा उन्नत पदवी प्राप्त्यर्थं दम्पत्योः दाम्पत्यरीत्या अन्योन्यता फलसिद्ध्यर्थं सत्सन्तान वंश अभिवृद्ध्यर्थं पौत्र पौत्रिका पुत्र पुत्रिका फल प्राप्त्यर्थं मम गृहे लक्ष्मी परिहारद्वारा महालक्ष्मी अनुग्रह प्रसादेन कनक हरिमकुट अष्टैश्वर्य अनुग्रह फलसिद्ध्यर्थं अस्मिन् ग्रामे व्याधि दुर्भिक्षा अनावृष्टि क्षामा कामरा अग्निभय शोरभय व्याधिभय अम्बुभय शत्रुभय निवारणार्थं सर्वे नद्याः तथाकाः जल परिपूर्णता अनुग्रह सिद्ध्यर्थं काले पुष्कर सप्तकादि वेगाः सद्य सुवृष्टि प्राप्त्यर्थं अस्मिन् ग्रामे निवासीनां भक्तजनानां च निरन्तरं श्रीनिवास स्वामिनः सैसेवा भाग्यता सिद्ध्यर्थं दैव विषये अन्योन्यता सिद्धिद्वारा देवता कैङ्कर्य तीर्थस्नान काशी हिमाचलादि पर्यन्तं क्षेत्र दर्शन प्राप्त्यर्थं श्रीनिवास स्वामिनः अनुग्रह प्रसादेन गृहे कल्याण मंगलकार्य अभिवृद्ध्यर्थं सर्वं संकल्पितं श्रीनिवास शरणारविन्दयोः अर्पणमस्तु श्रीनिवास वार्षिक कल्याण महामहोत्सव मंगलकर्मणि सर्वे कलापाः आचार्यमुखेन कारयिष्ये స్వామి ప్రతి సంవత్సరం కూడా లోక కళ్యాణార్థం కోసం వార్షిక కళ్యాణోత్సవం అనేటువంటి కైంకర్యాన్ని మనం ఆచార్యముఖంగా నిర్వహిస్తున్నాము తండ్రి. మాకి ఉన్నటువంటి మాకే కాదు కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర చాతుర్వర్ణాల వారందరికీ కూడా అశేష భక్తజనానికి ఉన్నటువంటి ఆరోగ్య రీతిగా, వ్యవహార రీతిగా, ఉద్యోగ వ్యవహార దాంపత్య రీతిగా, సంతాన రీతిగా, కళ్యాణ రీతిగా ఉన్నటువంటి తాపత్రయాలన్నీ కూడా నివారించి ఈ రోజు దృఢమైనటువంటి సంకల్పం ద్వారా నీ దేవాలయాల గురించి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నాము తండ్రి. ఈ సంకల్పాన్ని నీ పాదశంలో సమర్పణ చేస్తున్నాము ఆచార్యముఖంగా. సర్వే కళాపాః కళ్యాణోత్సవంతా ఆచార్యముఖంగా కళ్యాణోత్సవం జరిపించమని మాకి అనుగ్రహాన్ని ప్రసాదించండి అని భగవంతుని అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఒకసారి గట్టిగా విచారి పైన రేగులు పైన మమ్మల్ని కాకరిస్తారు గట్టిగా ఏ
Yeah.